చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థియేటర్లో బంద్ అంటూ థియేటర్ యాజమాన్యం ఏది తీసుకున్న నిర్ణయం పట్ల అయితే మంటలు అయితే ఇప్పుడు ఆరేటట్టు కనబట్టలేదు. బేసిక్గా వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చెప్పబెట్టకుండా సినిమా థియేటర్లు బంద్ అని ప్రకటించడం ఏంటి, ఎవరితో చర్చించారు, ఏం చేశారు అనేది అయితే దానికి సంబంధించి అయితే ప్రభుత్వం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ఆయన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కనీసం పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశారనేది ఆయన దానికి సంబంధించి ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన లేఖ అయితే ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ప్రతి థియేటర్లోకి వెనక ఉన్న కథ ఏంటి, వాళ్ళు ఏ విధంగా థియేటర్లు నడుపుతున్నారు అనే అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. అక్కడ రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. అందులో ప్రధాన అంశంలో ఒకటి ఏంటంటే మల్టీప్లెక్స్లో ఇప్పటికే భారీ రేట్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్లో తినాలన్నా టికెట్ ప్రైస్ అన్నా మిగతావన్నీ కూడా భారీ రేట్లు ఉన్నాయనేది ఇటు ప్రేక్షకుల నుంచి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి అయితే పూర్తిగా ఒకటి చెప్తున్నారు, మేము ఏం చేసినా పూర్తిగా జీఎస్టీని మేము బేస్ చేసుకుంటాం, ప్రతిదానికి జీఎస్టీ ఉంటుంది, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, ప్రతిదీ కూడా మేము రేట్ ఎక్కువైనా కూడా దానికి తగ్గట్టే మేము క్వాలిటీ అందిస్తాం, సర్వీస్ అందిస్తామని చెప్పి మల్టీప్లెక్స్లు చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చిన లేఖలో కీలకమైన అంశం మరొకటి సింగిల్ థియేటర్లు. సో ఈ థియేటర్లో పరిస్థితి ఏంటి, థియేటర్లో నిజంగానే ఆ మల్టీప్లెక్స్లో చూపించినట్టుగా టికెట్లు అంటే ఏదైతే పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని లోపల ఫుడ్ వరకు అలాగే లోపల ఉంటున్న సౌకర్యాల వరకు అన్నీ కూడా మల్టీప్లెక్స్ని తలదన్న రీతిలో ఉంటాయా లేదా, ఎందుకంటే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పి రేట్లు కూడా అదేవిధంగా సింగిల్ థియేటర్లు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి, నిజంగానే సింగిల్ థియేటర్లు కానీ లేకపోతే నాన్ మల్టీప్లెక్స్ థియేటర్లు కానీ నిజంగా ఇటు పార్కింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని లోపల ఫుడ్ అలాగే సౌకర్యాలు వాష్రూమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం నడుపుతున్నాయా లేదా, ఈ విషయాన్ని ఇప్పుడు తెలియజేయడం కోసం చాలామంది ఇటు సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకులు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్లో అంటే వాళ్ళు సర్వీస్ తగ్గట్టు వాళ్ళు తీసుకున్న రేట్ ఎక్కువైనా కూడా తప్పక కొన పరిస్థితి. బట్ చిన్న థియేటర్కి ఫ్యామిలీతో వస్తే మాత్రం దగ్గర 500 నుంచి 700 రూపాయలు అయిపోతాయని ఎప్పటికీ ప్రేక్షకులు గగ్గోలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టబోతోంది. చిన్న థియేటర్ల పైన కూడా దృష్టి పెడతామని చెప్పి చాలా క్లియర్గా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం లేఖలోనే ఉన్న నేపథ్యంలో నిజంగా చిన్న థియేటర్ల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి కెమెరాని పక్కన పెట్టేసి ఒక సాధారణ ప్రేక్షకుల లోపలికి వెళ్ళి మొబైల్లో ఏం జరుగుతుందో చిత్రీకరించి మీకు అప్డేట్ చేస్తాను. లోపలికి వెళ్ళొచ్చాక ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఏమాత్రం రూల్స్ని ఏమాత్రం పాటించట్లేదు థియేటర్లన్నీ కూడా. తినుబండారాల దగ్గర అంటే ఆహార పదార్థాల దగ్గర నుంచి ఇంటర్వెల్ ఆహార పదార్థాల దగ్గర నుంచి పార్కింగ్ వరకు ప్రతిదీ కూడా దోపిడీలాగానే కనబడుతుంది. ప్రస్తుతం నా చేతిలో ఉన్నది శైలజ థియేటర్. ఇప్పుడు మనం వెళ్ళిన సినిమాకి సంబంధించిన థియేటర్కి పార్కింగ్ 30 రూపాయలు. మల్టీప్లెక్స్ విజయవాడలో ఉన్న ఏ మల్టీప్లెక్స్ అయినా కూడా 20 రూపాయలు మాత్రమే పార్కింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ 30 రూపాయలు ఉంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక్కడ కూడా 30 రూపాయలని గవర్నమెంట్ కడుతున్నట్టుగా కూడా ఎక్కడా లేదు. ఇందులో ఎక్కడ కూడా ట్యాక్సెస్కి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేసింది కూడా ఎక్కడా లేదు. బేసిక్గా పైన సీరియల్ నెంబర్ పెట్టారు తప్ప ఇందులో గవర్నమెంట్కి ఇందులోంచి పార్కింగ్ నుంచి ఒక్క రూపాయి కూడా వెళ్ళట్లేదు. సో 30 రూపాయలు దేనికి వసూలు చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ అయితే. రెండవది బయట దొరికే కూల్ డ్రింక్ బేసిక్గా 500 ml ఒక 20 రూపాయలు మహేత 30 రూపాయలు ఉంటుంది. బట్ ఇక్కడ 400 ml దాదాపుగా 80 రూపాయల వరకు తీసుకున్నారు. అలాగే ఒక సమోసా 15 రూపాయల విలువ చేసే ఒక సమోసాని 30 రూపాయలు తీసుకున్నారు. పాప్కార్న్ అయితే 30 రూపాయలు ఉంటుంది, 80 రూపాయలు తీసుకున్నారు. సో ఈ విధమైన దోపిడీ దారుణంగా జరుగుతోంది. ఇక సెక్యూరిటీ పర్పస్ చూస్తూ ఉంటే పూర్తిగా మనం బయట నుంచి బాటిల్ పట్టుకెళ్ళినా కూడా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినా లేకపోతే మరొకటి పట్టుకెళ్ళినా కనీసం చెకింగ్ అనేది కూడా లోపల లేదు. అలాగే డిటెక్టర్లు అనేవి ఏమైనా వేరే వస్తువులు ఏమన్నా లోపల తీసుకెళ్దామన్నా కూడా అక్కడ డిటెక్టర్లు కూడా ఏమీ లేవు, మెటల్ డిటెక్టర్ లాంటివి కూడా ఏమీ పెట్టలేదు. బట్ ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్లు ఉంటాయో వాటిలో పూర్తి చెకింగ్ ఉంటుంది. బయట నుంచి మనం ఏ వస్తువు తీసుకెళ్ళినా లోపలికి అలో చేయాలి. బట్ సింగిల్ థియేటర్ పరిస్థితి అట్లా కాదు, ఎవరైనా కూడా లోపలికి వెళ్ళిపోతే జస్ట్ టికెట్ చూపిస్తే చాలు. ఇక లోపల విషయానికి వస్తే మనము పూర్తిగా సెక్యూరిటీ కూడా పూర్తిగా అక్కడ ఎక్కడ కూడా కనబడలేదు. జస్ట్ టికెట్ వాళ్ళు చించి వదిలేసిన దగ్గర నుంచి అక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా సీటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది పూర్తిగా కనబడలేదు. దాంతోపాటు లోపలికి మనం తీసుకున్న ఏదైతే ఇంటర్వ్యూలో తీసుకున్న స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దోపిడీ అనేది చెప్పుకోవాలి. రేట్లు అయితే పూర్తిగా పైన మెన్షన్ చేసి ఉంచారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మనం
తీసుకునే రేట్లకి అయినా కూడా అంటే వాళ్ళు పెట్టిన రేట్లకి తీసుకునే దానికి ఏమాత్రం సంబంధం లేదు. బట్ అక్కడ అడిగే వాళ్ళు కూడా ఎవరో లేకపోవడంతో ఇష్టానుసారంగా వాళ్ళైతే దోపిడీని కొనసాగిస్తున్నారు. ఇక వాష్రూమ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అత్యంత ఘోరంగా వాష్రూమ్ స్మెల్ కొడుతోంది. బాల్కనీలో టికెట్ కొంటే పక్కనే ఉన్న వాష్రూమ్ డోర్ తీసుకుంటే లోపలికి స్మెల్ వచ్చేసిన పరిస్థితి ఉందంటే చూసుకోవచ్చు. కేవలం మనం చూస్తున్న ఈ శైలజ థియేటర్ ఒకటేనే కాదు, శైలజ థియేటర్తో పాటు ఇక్కడ జయరాము అలాగే అలంకార్ ఇటువంటి చిన్న చిన్న థియేటర్స్ అన్నిటికీ కూడా అంటే సింగిల్ థియేటర్లు అన్నిటికీ కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారిస్తుందో చూసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖలో చాలా స్పష్టంగా ఉంది. ఇక మీదట అందరికీ కూడా తూనికల కొలతల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ల వరకు, ఫుడ్ సేఫ్టీ అధికారుల వరకు అందరిపైన కూడా ఈసారి ఖచ్చితంగా ప్రతి థియేటర్కి వెళ్ళి చెక్ చేయించేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి థియేటర్ మీద మానిటరింగ్ కూడా చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటువంటి ఏదైతే దోపిడీలకు పాల్పడుతున్నాయో సింగిల్ థియేటర్లన్నీ కూడా పోనీ లేని మొన్నటి వరకు కూడా కరోనా టైంలో థియేటర్కి జనాలు రాలేదు అని పోన్లే పాపం అని భావించిన ప్రేక్షకులే ఇప్పుడు సింగిల్ థియేటర్ని వాటిని ఛేదరించుకున్న పరిస్థితి వస్తుంది. రీజన్ ఏంటి అంటే దోపిడీ, దారుణమైన దోపిడీ. మల్టీప్లెక్స్లో దోపిడీ గురించి ఇప్పటికే ఎంతోమంది కోట్లకి ఎక్కినా కూడా ఇలా సింగిల్ థియేటర్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల అయితే ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి థియేటర్ల పట్ల, ఇటువంటి దోపిడీ పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.